హాయ్ అండి, మన ఛానల్కి ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరియు లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, ఎందుకంటే మన ఛానల్ గ్రో అవుతుంది. ఇప్పుడు మనము నంద్యాల టు విశాఖపట్నం జర్నీలో మొన్నటి వరకు మనం దిగుమెట్ట వరకు చూపించాము. ఇప్పుడు దిగుమెట్ట తర్వాత నేను ఏ స్టేషన్లో కూడా వీడియోస్ చేయలేదండి. ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ వచ్చిన తర్వాత కృష్ణానది బ్యారేజ్ మీద నేను బ్యారేజ్ దగ్గర నేను వీడియో తీయడం జరిగింది. ఒకసారి కృష్ణానది బ్యారేజ్ మనం చూడండి. ఈ వ్యూ ఇక్కడ మీకు బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్రిడ్జ్ మీద, రైల్వే బ్రిడ్జ్ మీద ట్రైన్ తీసిన వ్యూ ఇది. చుట్టూ కృష్ణానది ఉంటుంది. మనకు ఇక్కడ కృష్ణానది అంటే గుర్తుకొస్తుంది ప్రకాశం బ్యారేజ్ అండి. ఇది ఇక్కడ మనము చూడొచ్చు. మనకి ఇక్కడ ఇంద్రకిలాది కొండ కూడా కనపడుతుంది, ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసరికి మీకు ఇక్కడ ఎప్పుడైనా విజయవాడ వెళ్ళాలంటే మీరు విజయవాడ వెళ్ళిన తర్వాత కంపల్సరీగా మీరు భవానీ ఐలాండ్ ఒకసారి విజిట్ చేయండి. తర్వాత వచ్చేసరికి కొండపల్లి బొమ్మలని ఉంటాయి, అక్కడ కూడా ఒకసారి విజిట్ చేయండి. తర్వాత విజయవాడలో మీరు ఇంద్రకిలాది కొండపైకి ఎక్కండి, అది కూడా బాగుంటుంది బ్యూటిఫుల్గా. కానీ భవానీ ఐలాండ్ మర్చిపోకండి, బాగా అట్రాక్టివ్గా ఉంటుంది మీకు.